కారణంగా నేను తిరుగుబోతున్నని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది. చెయ్యని పాపానికి నేను, నన్ను కన్న పాపానికి మా వాళ్ళు దోషులుగా నిలబడ్డం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. ఆ కారణంగా నీ పెళ్ళాగిపోయిందా అమ్మా? పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి మావయ్య గారు, నేను చేసిన తప్పంటారా? ఎంత మాత్రం లేదమ్మా. నీ స్థానంలో ఎవరు నా పని చేసేవారు. నేను మాత్రం అలా చేయనండి. ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టించుకొచ్చేస్తే దానికి నేనే బాధ్యుడిని. ఈ బుద్ధి గోడంలో దూరక ముందు ఉండాలి. నేను ఏమైనా కావాలని దూరేనా? ఆ అమ్మాయి కూడా దూరిందిగా. మీద మీదకి వస్తున్నావు. తప్పు ఇతరులు చేశారు గనక శిక్ష ఇతరులు అనుభవించాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? లెంపలేసుకుని గుంజులు తీయాలి అంతేగా. ఒకటి అక్కర్లేదు, పెళ్లి చేసుకుని కాపురం చేయి. పెళ్ళా నేను చేసుకోను. మావయ్య గారు, చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. బాబాయ్ గారు, చేసుకుంటే నేను చచ్చిపోతాను. చచ్చకండి రా, చచ్చకండి. మీరిద్దరు చచ్చి నన్ను చంపకండి. ఎక్కడ ఎక్కడ చావా అంటే మటన్ ఎవరా మీరు? బాబాయ్ బాబాయ్ ఏమైందమ్మా? బాబాయ్ పరుగో. ఏయ్! అబ్బా, అబ్బా. మళ్ళీ చెప్పమ్మా. అది షూ. అవునా? ఆ, 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 అవును సార్. అబ్బా, అబ్బా. ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేసుకోను. చేసుకోను చస్తాను, చేసుకోను చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే ఎర్రవిడే ఇక్కడ ఉన్నాను సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావనుకో, ఫ్యాన్ పురేసుకుంటే గోదాట్లో దూకేవనుకో, బాడీ దొరక్కపోతే 10 ఏళ్ళు. అది కిరసన ఇంటి మీద పోసుకుని చచ్చి పోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చావనుకో లైఫ్ శాబాష్. ఎవరు రీడు? ఆ వీడి పేరు 7 ఏళ్ళు, ఈ పేరు నువ్వు 7 Thank you. ఏళ్ళు. ఇటారా 10 ఏళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద వేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ అకౌంటా? నా లైఫ్ అదే. ఇప్పుడు చెప్పు, పెళ్ళా సెల్లా? బైక్ రైడ్ ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా అంటే చెప్పు, ఏం తేల్చావు? పెళ్ళే సుందరానికి పెళ్ళ. ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఏట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? భోజనం బాబు, జర్మన్ చేయండి బాబు. కళ్ళల్లోని భోజనం బాబు, జర్మన్ చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి దొక్కున్నాం, పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారంటీగా వచ్చిందండి బాబు. ఏండి నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి, నేను ఈ ఎంపీని చదువుకోతానండి. ఎలా కనపడతా చూస్తాను, వెళ్ళండి. వచ్చిన సల్లకొండలో ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్య. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? బాబు పట్టేశా, 600 కొట్టేశా. వద్దిందా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకెట్టుకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బెలా ఎందుకు? బెలూన్ పగల కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు, వదిలి గారు అనుకుని అద్దుకో వదినా. పిడత మీద ఉడతలు ఆ పక్కడెవర్రా? బావయ్య ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకుంటాను. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోతాం పదండి. అయ్యి బాబోయ్, నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకాలరా. వెళ్ళండి.
జోరుగా హుషారుగా షికారు పోదాం. అబ్బాయి గారు ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడు సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్ ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమని చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా? ఓ ఊగిపోతున్నావు. నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడిద గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. బాబు ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథ ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిండా కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు. ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అయ్యా ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఇటీ